నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్లో ఆది అంతం తనే అని చెప్పేసి అన్నట్టుగా ఉంది విజయసాయిరెడ్డి పరిస్థితి. వాస్తవానికి కాకినాడ సీపోర్టుకి సంబంధించి సెజ్కి సంబంధించినటువంటి ఒక దాని మీద విచారణకు పిలిచినటువంటి ఒక సిట్ అధికారులకి కీలకమైన అంశాలు గుర్తు చేశాడు విజయసాయిరెడ్డి. అప్పటిదాకా లిక్కర్ అనేది ఒక స్కామా లేదంటే ఏంటి అనేటువంటి ఒక దానిపైన ఇది ఖచ్చితంగా అతిపెద్ద స్కామ్ లిక్కర్, దీనికి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అయితే ఇప్పుడు ఏదైతే జూలై 2వ వారంలో హైకోర్టుకి ఇప్పుడు ఛార్జ్ షీట్ అందించబోతున్నటువంటి ఒక సిట్ అధికారులకి లాస్ట్ అండ్ ఫైనల్గా అంతిమ లబ్ధిదారు పేరు చెప్పబోతున్నాడా విజయసాయిరెడ్డి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో శనివారం ఉదయం 10 గంటలకి రావాలని చెప్పి నోటీసులు అందుకున్నారు. అది మనం చూసుకుంటే సాక్షిగా మాత్రమే. సో ఏం చెప్పబోతున్నాడో దీనికి ఆదికి బీజం వేసింది విజయసాయిరెడ్డి. అంతానికి కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి పేరు చెప్పబోతున్నాడు విజయసాయిరెడ్డి అంటే ఏం చెప్తారు? అసలు విజయసాయిరెడ్డి అంటేనే జగన్మోహన్ రెడ్డి ఆత్మ. మరి ఆ ఆత్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అతని అడుగులు ఎటువైపు వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే మనకెవరికి తెలియదు. ప్రజెంట్ అతను అసలు ఎక్కడ కూడా తన ఫేస్ అనేది మనకు కనిపించట్లేదు, తన మాట అనేది లేదు. వాళ్ళ పార్టీలో కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి, ఎక్కడా కూడా. కానీ ఈ రోజున A5గా ఉన్నాడు, నిందితుడు కదా ఇంట్లో ఇతను. కానీ సాక్షిగా ఈ రోజున పిలుస్తున్నారు. ఇంతవరకు అతన్ని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయటం కానీ, నోటీసులు ఇవ్వటం కానీ, కేవలం విచారణకు మాత్రమే పిలుస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో పెట్టిన మీటింగ్ కానివ్వండి, హైదరాబాద్లో తాడేపల్లిలో పెట్టిన మీటింగ్ కానివ్వండి, అన్ని విషయాలు చెప్తున్నాడు. కానీ అతను కూడా ఇప్పటి వరకు మనం వింటున్నాం. ఫస్ట్ రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడు, ఆ తర్వాత ఎవరెవరు మీటింగ్లో ఉన్నారో చెప్పాడు. మరి మిథున్ రెడ్డి పేరు కూడా ఇతనే చెప్పాడు. కానీ మిథున్ రెడ్డి ఏమన్నాడు, అసలు నాకు సంబంధమే లేదు, నేను ఎంపీగా ఉన్న వ్యక్తిని, నాకేం అవసరం ఇక్కడ లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి అతనేదో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. ఇక్కడ మనం చూస్తే 11 మంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. దాదాపుగా 40 మంది వరకు కూడా ఏ పార్టీ వరకు నిందితులుగా దీంట్లో చేర్చబడి ఉన్నారు. ఎన్ని విధాలుగా వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో ఈ మూటలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ చేర్చారు, ఎక్కడ ఉన్నాయి, అంతిమ లబ్ధిదారుడి కోసం ఈ వేటంతా. అసలు నిజంగా ఒక ఏదైతే మనం మూవీ చూస్తాం, ఆ మూవీని కూడా 10 మూవీలు తీసట్ల కుబేరా మూవీ కూడా సరిపోదని అంటున్నారు దీని ముందు. అవన్నీ చూస్తూ ఉంటే మరి విజయసాయిరెడ్డి నిజంగా చెప్తాడా చెప్పడా? ఇంతవరకు ఆయన ప్రతిసారి విచారణ మనం చూస్తూనే ఉన్నాం. వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడుతున్నాడంటే ఏదో చెప్తూనే ఉంటున్నాడు, కానీ ఏంటనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లా. అదే మనం చూసుకుంటే ఏదైతే సెజ్కి సంబంధించినటువంటి కూడా ఖచ్చితంగా ఎవరు చేశారు, ఎవరు కర్త కర్మ క్రియ, వైవి విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం, తర్వాత లిక్కర్ స్కామ్లోకి వచ్చేసరికి రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పేశారు. సో అదిగాక గతంలో కూడా చాలాసార్లు ఏమన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, కానీ కోటరీ ఇబ్బంది పెడుతుంది, అదే కోటరీ జగన్మోహన్ రెడ్డికి హాని కలిగించేలాగా నన్ను మాట్లాడించడం ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా నేను నోరు విప్పితే జగన్ కోటరీ బద్దలవడమే కాదు జగన్ జైల్లో కూర్చుంటాడని చెప్పేసి మనం వింటున్నాం. ఇదే కాక నిన్న జస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ ఆయన ఈసారి జగన్ జైలుకి వెళ్తే 10 ఏళ్ళు మినిమం 10 ఏళ్ళు అయితే బయటికి రాడని చెప్పి జోషన్ చెప్పేశాడు. సో ఖచ్చితంగా ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉంది ఏంటి అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చూసిన తర్వాత ఈ మాటలు అన్నారా అంటే ఏమంటారు? అవును, ఆయనకు లాయర్గా అనుభవం ఉంది కాబట్టి అందులోను ప్రతి ఒక్క విషయాలు కొంచెం కూలంకషంగా చూస్తారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే తప్పిదాలు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా సపోర్ట్ గా ఉన్నా కూడా కొన్ని విషయాలు మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా రాంగ్ డెసిషన్ జగన్మోహన్ రెడ్డి చేసింది, చాలా పెద్ద తప్పు, ఆ తప్పు కూడా సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అని అప్పట్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రకారం చూసుకుని నిజంగా సరిదిద్దుకోలేని తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ శిక్ష ఇప్పుడు వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. ఏంటి అంటే 11కు పరిమితమై ప్రజలందరూ కూడా అందరినీ ఇబ్బంది పెట్టాడు. ఈ రోజు చూస్తే రాష్ట్రం మీద కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని విధాలుగా ఉంటే నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది ఏదైతే ఉందో ఆ మాట నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఇవన్నీ కూడా అతనికి కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నడకేంటి, వాళ్ళు ఎటువైపు వేస్తున్నారు అడుగులు, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి అవన్నీ తెలిసిన వ్యక్తిగా బయట కనిపిస్తున్న విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. నిజంగా ఆయన చేసిన తప్పులు నార్మల్ ఏదో ఒక చైన్ దొంగతనం ఇంకోటి కాదు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోచేశారు రాష్ట్రం నుండి. మరి ఈ రోజున ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టిన ఆత్మ,
మరి ఆత్మ లేకుండా మరి ఆ బాడీ ఉంది, ఓన్లీ జగనేనా అంటే కాదు, ఒక పెద్ద కోటరీ ఉంది. ఆ కోటరీ వల్లే నేను ఆ బాడీని వదిలిపెట్టి బయటకు రావాల్సి వచ్చింది. మరి నిజంగా నేను అన్ని విషయాలు చెప్తే కోటరీ గోడలు బద్దలవటం కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవటం కానివ్వండి అనే విషయం చెప్తున్నాడు విజయ్. అయితే మనం గతంలో కూడా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు విజయసాయి రెడ్డి ఎంత నమ్మకంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైతే జగన్ దగ్గర నుంచి బయటకు వచ్చి జగన్పై నా మనసు విరిగిపోయిందని చెప్పేసి అన్న మాటల తర్వాత అక్కడ షర్మిల గారిని కలవడం కావచ్చు, విజయలక్ష్మి గారిని కలవడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇదొక ఎత్తు అయితే ఎక్కడైతే కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అమిత్ షా గారిని కలవడం కావచ్చు, లేదా మోడీ గారిని కలవడం కావచ్చు, దాని తర్వాత ఎప్పుడైతే విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు. దీనిపైన మిథున్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి ఎన్నోసార్లు ప్రయత్నించినా సరే అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని సంగతి తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని కోల్పోవడం అనేది జగన్కి చాలా భారీ దెబ్బ అనేది అర్థమైందా? సో విజయసాయి రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పి జగన్ని అడుగుతున్నాడా కేంద్రాన్ని అంటే ఏమంటాడు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అర్థమైనా కూడా బయటపడడు. మనం విన్నాం, అతను మీటింగ్లో ఎన్నో చెప్పాడు. అంటే విశ్వసనీయత లేదు, విలువలు లేవు, అతనికి అదొక రకమైన అభూత కల్పనలోకి వెళ్ళాడు విజయసాయి రెడ్డి, అందుకనే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు అనే మాటలు కానివ్వండి, పదే పదే మాట్లాడటం విన్నాం. కానీ ఎక్కడా కూడా అతను బయటపడి తను వదిలి వెళ్ళటం వల్ల మేము చాలా నష్టపోయాం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అసలు ఎప్పుడు ఒప్పుకోడు. అతనికి అలా ఒప్పుకోవటం కూడా ఇష్టం ఉండదని మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో విన్నాం. విజయసాయి రెడ్డి యొక్క స్థానాన్ని కేంద్రంలో భర్తీ చేశారా? ఇప్పటిదాకా చేసేటువంటి ఒక వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా లేరు. ఎందుకంటే ఈ రోజున అందరూ కూడా ముద్దాయిలుగానే ఉన్నారు. ప్రతి ఒక్క కేసు, ఎన్ని కేసులు, భూములు దోచేసినా, లేకపోతే గనులు దోచేసినా, ఇసుక దోచేసిన ఈ రోజున చూసాం. మద్యం కుంభకోణంలో ఇంకా ఎంత మంది పేర్లు వస్తున్నాయో. మరి ఉన్నాడు అక్కడ అవినాష్ రెడ్డి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మరి ఇన్ని రకాలుగా ఎమ్మెల్యేలని, ఎంపీలని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు హస్టల్లో ఈ చర్చలు జరపటానికి అర్హత ఉందా? అసలు వాళ్ళ దగ్గర మాట్లాడటానికి కానీ, వాళ్ళ దగ్గర నిలబడటానికి కానీ, వాళ్ళతో ఈ చర్చలు జరిపే అర్హత ఉండాలంటే మరి వీళ్ళు ఏ విధంగా ఉండాలి, వీళ్ళ పరిపాలన ఎలా ఉండాలి, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, వీళ్ళు చేసిన తప్పులు ఇన్ని విధాలుగా ఉండి మరి ఇంకా ఏమని వాళ్ళని హెల్ప్ అడుగుతారు? మరి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఉంటే అతను పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, రాజ్యసభ సభ్యునిగా, మరి దానికి కూడా రాజీనామా చేసి ఇతను వెళ్ళిపోయారు. మరి ఈ రోజు నిజంగా అందరూ చెప్పుకుంటున్నారు, ఈ రోజున విజయసాయి రెడ్డి లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దల్ని కలవలేకపోతున్నాడు అనే విషయం. అయితే నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక సందర్భాలు కావచ్చు, గత నెలలో కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ హస్తినకు చేరుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో మాట్లాడినప్పుడు జగన్ అరెస్ట్ గురించి మాట్లాడారని, గతంలో విజయసాయి రెడ్డి కూడా కొన్ని హార్డ్ డిస్కులు పెద్దవాళ్ళకి చేర్చారని చెప్పి దాంట్లో లిక్కర్ స్కామ్కి సంబంధించిన సమాచారమే కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యకు సంబంధించిన కీలక అంశాలు కూడా దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవడం కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి కూడా బీజేపీ పెద్దలు సుముఖంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న సంగతి తెలుస్తుంది. సో నిజంగా ఒకవేళ జరిగితే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ ఏదైతే ఉందో అందరికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇద్దరు కూడా కొంతమంది ఎవరైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళి అక్కడ భేటీ అయ్యారు అనగానే వీళ్ళ గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎప్పటికప్పుడే బిక్క చచ్చిపోతున్నారు. అప్పుడు వెంటనే వీళ్ళు కూడా ప్రయత్నం చేయటం, అక్కడ వీళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ అవ్వకపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా భయం ఎక్కువైపోతుంది. అంటే అటువైపు వాళ్ళందరూ కూటమి, అందులోనూ ఈ రోజున కూటమిలో ఒక భాగం బీజేపీ, మరి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు. మా గురించి ఏం జరుగుతుంది, మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, మా పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయింది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి అందరికి కూడా. మరి ఈ రోజును చూస్తే నిజంగా అరెస్ట్ విషయం అక్కడ చర్చించారా, నిజంగా జరగబోతుందా అంటే ఇంకా దాదాపుగా 670 అంటే ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతవరకు లెక్కలు చేర్చలేదు. వాటి గురించి లెక్కలు తేల్చాల్సి ఉంది. అదేవిధంగా వీళ్ళు మద్యం తయారు చేసి అసలు అది నిల్వ చేసి ఇన్ని రోజుల తర్వాత మద్యం సరఫరా చేయాలనేది అది కూడా లేకుండా డైరెక్ట్గా వీళ్ళు తయారు చేయటం, మరి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీటి మీద కూడా ఇంకా ఎంక్వైరీ ఉంది అనేది, ఇంకా వీళ్ళు వచ్చిన రేపు విజయసాయి రెడ్డి కానివ్వండి ఇంకా వీళ్ళు చెప్పాల్సిన విషయాలు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా కూడా ఈ పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాత తాడేపల్లి తలుపులు తట్టడం మాత్రం ఖాయం అనేది తెలిసిపోతుంది.
సో చూద్దామండి ఖచ్చితంగా ఏదైతే ఇంకొక ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో మాజీ ఐఏఎస్ అధికారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండి తను కూడా చాలా హెల్ప్ చేశారని ఈరోజు విచారణ పిలిస్తే హెల్త్ సపోర్ట్ చేయక రాలేకపోతున్నా అని చెప్తున్నారు. రేపు ఉదయం ఏదైతే శనివారం ఉదయం 10 గంటలకి విజయసాయిరెడ్డి గారిని విచారణకైతే పిలిచారు యాజ్ అ సాక్షిగా. సో నిజంగా అంతిమ లబ్ధిదారు పేరు చెప్పబోతున్నారా? ఆది పునాది వేసింది విజయసాయిరెడ్డి, అంతం కూడా చేయబోతుంది ఖచ్చితంగా విజయసాయిరెడ్డి. సో జగన్ అరెస్ట్ తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.